ఇప్పుడు అంటే మేము ప్రాక్టీస్లో చూసేది ఏంటంటే చాలామంది పిల్లల చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. మొబైల్ ఫోన్స్ ఎందుకు ఇచ్చారంటే పిల్లలు అది పెడితేనే కానీ అది ఆన్ చేస్తేనే కానీ తినడం లేదు అంటారు. ఇది మొదలైనప్పటి నుంచి ఏంటంటే పిల్లలకి కంటిన్యూస్గా టెలిఫోన్ వాడటము, టెలిఫోన్ యూజ్ చేయటము, వాట్సాప్ మెసేజెస్ చూడటము, కార్టూన్ షోస్ చూడటము అలవాటైపోయింది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ కాలము దాని మీదనే స్పెండ్ చేయటం వల్ల కంటిని స్ట్రెయిన్ అయిపోయి పిల్లలు తరచుగా తలనొప్పి అని కూడా చెప్తుంటారు. తల్లిదండ్రులు చేయవలసింది ఏంటంటే మొబైల్ ఫోన్స్ పిల్లలకి ఇవ్వకుండా మనకి టీవీ ఆన్ చేయటం కూడా అవసరం లేదు. పిల్లల కొరకు వీళ్ళు ఏంటంటే కార్టూన్ పిక్చర్స్ పెడుతుంటారు. కార్టూన్ పిక్చర్స్ పెట్టి భోజనం పెట్టడం అలవాటు చేసింది. తర్వాత పిల్లలు ఆ మొబైల్ ఫోన్ వాళ్ళు యూజ్ చేయటము కామన్ అయిపోయింది. తల్లిదండ్రులు లేటుగా మనకి చెప్తారు ఏంటంటే పిల్లలు ఎప్పుడు మొబైల్ యూజ్ చేస్తుంటారని, వాళ్ళు ఎప్పుడు SMS పంపుతుంటారని. ఇదంతా ఏంటంటే ఇవి అవాయిడ్ చేయాలంటే తల్లిదండ్రుల బాధ్యతనే. వాళ్ళు ఎప్పుడు పిల్లలకి ఫోన్లు ఇవ్వకుండా, ఈ టీవీ ఆన్ చేయకుండా, అవసరం ఉన్నప్పుడు మాత్రమే, లేకపోతే పిల్లలు ఇంట్లో లేనప్పుడు పెట్టుకోవటం కానీ, పిల్లలు నిద్రపోయినప్పుడు పెట్టుకోవటం కానీ చేయాలి. కానీ పిల్లలు ఉన్నప్పుడు టీవీ ఆన్ చేసి కార్టూన్స్ చేసి పెడుతూ ఉంటే ఈ పిల్లలకి అదే అలవాటు అయిపోయి కన్ను బాధపడుతుంది. చాలామంది పిల్లల్లో దృష్టి లోపాలు రావడానికి కూడా ఇది కారణము. ఇదే కాకుండా ఏంటంటే దీనివల్ల పిల్లలు టైం వేస్ట్ చేస్తారు. దీనికి బదులుగా తల్లిదండ్రులు ఏంటంటే కార్టూన్ పిక్చర్స్ ఉన్న బుక్స్, జోక్స్, స్టోరీ బుక్స్ ఇట్లాంటివి ఇవ్వటం వల్ల పిల్లలకి చూపు బాగా ఉంటుంది, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇదంతా ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలకి ఇవన్నీ నేర్పించగలిగితే ఈ ఫోన్లు చూసే అలవాటు ఉండదు. ఈ ఫోన్లు పెట్టుకోవటం వల్ల ఏంటంటే పిల్లలు బయటికి కూడా పోకుండా, సూర్యకిరణాలు వాళ్ళ మీద పడకుండా విటమిన్ ఏ లోపం వచ్చి వాళ్లకు దృష్టిలోపాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇదంతా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలే ఇది ముఖ్యము. తల్లిదండ్రుల పిల్లలకి సెల్ ఫోన్ అలవాటు చేయకుండా ఉంటే చాలా మంచిది.